అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలరాసింగి బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో 1990లో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం క్రీడా మైదానంలో ఎంపీ తనూజారాణి మరమ్మతు పనులు చేయించారు. మెరుగులు దిద్దుకున్న మైదానాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రాజెక్ట్ అధికారిని తిరుమణితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇండోర్ క్రీడా మైదానంలో ఎంపీ తనూజారాణి పాడేరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరితో కలిసి కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఎంపీ నిధులతో క్రీడా మైదానం మెరుగులు చేపట్టడం అభినందనీయమని, క్రీడాకారులు శారీరకంగా దృఢంగా ఉండేందుకు జిమ్ పరికరాలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ రోజు పాడేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం రెనోవేషన్ కి ఆ ఎంపీ ల్యాడ్స్ నుంచి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా నన్ను గెలిపించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టేడియం రినోవేషన్ అయిపోయింది అండ్ ప్రారంభం కూడా ఈ రోజు నుండి జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్ట్ ని వినియోగించుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా రానున్న రోజుల్లోని నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్ స్టేడియం బట్ వాలీబాల్ కోర్టుకు కూడా నా ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోని ఎవరైతే స్పోర్ట్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లోని ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తాము. ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పి మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.